హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే రాజమండ్రి వెళ్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు తెల్లవారుజామున 4:30 అండి. 4:30కి అయితే నేను బయలుదేరామన్నమాట. మా పిల్లలు నేనేనండి వెళ్ళాము రాజమండ్రి. మా హస్బెండ్ అయితే రాలేదండి. ఆయన మమ్మల్ని బండి మీద తీసుకొని వెళ్తున్నారు. తెల్లవారుజామున బయలుదేరామండి. కొంచెం రైల్వే స్టేషన్ అయితే మాకు కొంచెం దూరం అన్నమాట, దగ్గర కాదు. ఇక్కడి నుంచి బయలుదేరేసరికి టైం పడుతుందని 4:30కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. అదిగోండి కనిపిస్తుంది కదా, అది స్టేడియం అండి, మధురవాడ స్టేడియం అన్నమాట. కనిపిస్తుందండి మీకు. బండి మీద కదా, నాకు వీడియో అయితే కొంచెం సరిగా తీయడం అవ్వలేదు, అవకాశం లేదు, దానివల్ల అలా వచ్చింది, ఏమనుకోకండి. అలా అయితే తెల్లారుతుంది మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి. పండగ అంటే తాతయ్య వాళ్ళు ఫస్ట్ గృహప్రవేశం చేసుకున్నారండి, అప్పుడు చెప్పారు, మేము వెళ్ళలేదన్నమాట. తర్వాత నైవేద్యాలు అయితే పెట్టుకుంటున్నారు. నైవేద్యాలు పెట్టుకుంటున్నామేమ్మా, ఈసారైనా వస్తావా రావా అనేసి అడిగారండి. అందుకే బాధపడతారేమో తాతయ్య అని నేనైతే బయలుదేరి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ అయితే నాకు కొంచెం పని ఉంది, నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నానండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంచమన్నారండి. అయితే నేను ఇంకా ఉంచడానికి అవ్వదమ్మా, నేను ఇక్కడ ఒక్కదాన్ని అయిపోతున్నాను కదని చెప్పి అయితే నేను మళ్ళీ తీసుకొచ్చేద్దామని ఫిక్స్ అయ్యే వెళ్ళామండి. కనిపిస్తుందండి, రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. టైం కనిపిస్తుంది చూసారా అక్కడ. మేము వచ్చేసరికి తెల్లారిపోయిందండి. కొంచెం చీకటితోనే బయలుదేరాం. మళ్ళీ ట్రైన్ అయితే దాటిపోద్దని రిజర్వేషన్ చేయించేసుకున్నామండి మార్నింగ్. కనిపిస్తుందండి, 5:26 అయిందండి మేము వచ్చేసరికి. అలా అయితే మేము బయలుదేరామండి. ఈ ఎండాకాలం ప్రయాణం అయితే అండి ఉదయాన్నే చేయాలండి, ఇలా ఉదయాన్నే లేదా సాయంత్రమే చేయాలండి. అదిగోండి ట్రైన్ వెళ్ళిపోతుంది, బ్రిడ్జి నుంచి కనిపిస్తుందండి. ట్రైన్ వెళ్తుంది చూడండి బ్రిడ్జి మీద నుంచి. మనం బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్నాం, ట్రైన్ పై నుంచి వెళుతుంది, కనిపిస్తుందా? అయితే ఈసారైనా వెళ్ళకపోదాం అనుకున్నాను. తాతయ్య కొంచెం బాధపడ్డారండి అప్పుడు రాలేదని. ఇంకా కంపల్సరీగా అయితే వెళ్ళాలని నిర్ణయం తీసేసుకున్నాను ఇంకా నేను. అమ్మ వాళ్ళ నాన్నగారండి. తాతయ్య అయితే నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు కూడా నువ్వు రాకపోతే ఇంక నేను దేనికి కూడా చెప్పనని కోపగించారని చెప్పి నేనైతే బయలుదేరానండి. అదిగోండి అలా అయితే మేము మొత్తానికి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఇంకా చాలామంది ఉన్నారండి. ఎందుకు ఇలా ఉన్నారంటే ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఏంటో తెలియక అక్కడ నుంచున్నారండి. అదిగోండి మొత్తానికి అయితే మనం రాజమండ్రి వచ్చేసాం. తమ్ముడు అదిగోండి బ్యాగ్ పట్టుకొని తీసుకెళ్తున్నాడు చూసారా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.